విశాఖ అంబర్కి శాఖ అవినీతికి కేరాఫ్గా మారుతుంది. మామూలు మత్తులో జోగుతుంది. మద్యం వ్యాపారుల నుంచి వసూలపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ అధికారులు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై మాత్రం పెట్టడం లేదు. మ్యాన్ పవర్, సాంకేతికత, ఇతర సౌకర్యాలు లేవని రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నారు. కార్యాలయాలకే పరిమితమవుతూ మామూలు లెక్కలు మునిగి తేలుతూ ఉద్యోగాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క గంజాయి కేసును కూడా పట్టుకోకపోవడమే విశాఖ ఎక్సైజ్ అధికారుల పనితనానికి నిదర్శనం. గంజాయి డ్రగ్స్ కేసులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తూ అటువంటి కేసులను పోలీసులు చూసుకుంటారన్న ధీమాతో ఆఫీసుల్లో ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను గంజారహితంగా మార్చాలనే ప్రణాళికలు రూపొందిస్తే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారమే తమకు పట్టనట్లు నిమ్మకుంటుండడం గమనార్హం. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విశాఖ మీదుగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుంది. డ్రగ్స్ రవాణాదారులు జిల్లాను ఒక ట్రాన్సిట్గా మార్చుకుంటున్నారు. విశాఖ నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు గంజాయి, డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారిగా ఆ దిశగా దృష్టి పెట్టిన పాపాన పోలేదు. జిల్లాలో ఎక్కడా ఇందుకు సంబంధించిన చెక్పోస్టులు ఏర్పాటు చేయలేదు. గంజా రవాణాదారులపై కనీసం నిఘా లేదు. ఎక్సైజ్ శాఖలో తగినంత సిబ్బంది లేరని, గంజాయి రవాణా నియంత్రణకు అవసరమైన నిఘా వ్యవస్థ తమకు అందుబాటులో లేదని ఆ నేపాన్ని ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. గంజాయి స్మగ్లర్ను పట్టుకోవాలంటే సాంకేతికత అవసరమని, ప్రభుత్వం సమకూరిస్తేనే వారిపై నిఘా పెడతామన్న రీతిలో వ్యవహరిస్తుండడం విశేషం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ నుంచి కొంతమంది అధికారులతో కలిసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేసింది. ఈ సెబ్ను అధికారులు నిత్యం గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టింది. 100 కేసులో గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే ఈ సమయంలో ఇందులో ఉన్న ఎక్సైజ్ అధికారుల ఆదాయానికి భారీగా గండిపడింది. వీరికి మద్యం వ్యాపారులపై ఎటువంటి అజమాయిషీ లేకుండా పోయింది. కేవలం గంజాయి, డ్రగ్స్ నియంత్రణకే పరిమితమైంది.